రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా వెంటనే దీని మీద పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేసిన వ్యక్తి. మొత్తం రాష్ట్ర సంపద అంతా కూడా దోపిడీ జరిగింది. ఎందుకంటే ఆనాడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే తనే ఇంజనీర్నని, తనకు మించిన ఇంజనీర్ ఎవరూ లేరని, ఒక అద్భుతమైన ప్రాజెక్టును నిర్మాణం చేస్తున్నామని, అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు కాళేశ్వరం చంద్రశేఖరరావు అని రాగాలు తీశారు. ఒకనొక దశలో ఒక బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రపంచ స్థాయిలో పర్యాటకులు ఆకర్షిందని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు ఏ రకంగా మాట్లాడారో, మొత్తం దీనికి బాధ్యులైనటువంటి మరి అధికారులు ఆనాడు డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఏ విధమైన సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. వారు 23 అంశాలు ప్రస్తావిస్తే అందులో 11 అంశాలకు మాత్రమే మీరు దాన్ని జవాబులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఈ రకంగా చేశారు.